కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఫైనాన్స్ గ్రాంట్స్ అన్నీ కూడా 9,000 కోట్ల రూపాయలు దేశంలో దొంగలు పడినట్టుగా పంచాయతీ అకౌంట్ల పైన ఈ జగన్మోహన్ రెడ్డి పడి మొత్తం 9,000 కోట్లు దారి మళ్లించిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నారు. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి నిలిచిపోయింది. గ్రామాల్లో ఎక్కడ పారిశుధ్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి లైట్లు, అది కూడా చిత్తశుద్ధితో అంకిత భావంతో 5 సంవత్సరాలకి లైట్లు వేసి ఏ ఒక్క లైట్ పోయినా వాళ్ళకే మెయింటైన్ చేసుకునే అవకాశం ఇస్తే వచ్చిన వెంటనే దాన్ని విధ్వంసం చేసి రాష్ట్రం మొత్తాన్ని శేకటమయం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి విధాన నిర్ణయం దేశానికి ఒక ఆదర్శంగా ఉండేది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని అమలు చేసినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూసాం. 2019లో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా మంటగలిచిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు అంగన్వాడీలు 22 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే, దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు, ముక్కు లేదు. ఈరోజు పారిశుధ్య కార్మికులు ఈరోజు దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు. సర్వశిక్ష అభియాన్, ఆశా వర్కర్లు, ఈరోజు కాంట్రాక్ట్ టీచర్లందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు దేశంలోనే పేరున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి గనుడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పటికే తీసుకువెళ్ళాం, చివరి దశలో ఉంది. 100 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ 100 రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ప్రజలను చైతన్యపరచాలని ఒక కార్యక్రమాన్ని జాతీయ పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో భాగంగా రేపు 3వ తారీఖున మన ఆఫీసులో పక్కనున్నటువంటి కళ్యాణ మండపంలో పంచాయతీరాజ్ వర్క్షాప్ని ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్, పదవిలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరినీ పిలుస్తున్నాం. 2014 నుంచి 19 వరకు స్థానిక సంస్థలకు ఒక స్వర్ణయుగం. ఒక సర్పంచ్కి చేసిన, ఎంపీపీకి చేసిన, జిల్లా పరిషత్ చైర్మన్కి చేసిన ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో నిర్వీర్యం చేశారు. ఈరోజు వీరు ఏ రకంగా నిర్వీర్యం చేశారో ఒకసారి చెప్పడం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేస్తాం, నిధులు ఏ రకంగా ఇస్తాం, విధులు ఏ రకంగా ఇస్తాం, వారి గౌరవాన్ని ఏ రకంగా పెంచుతామో ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి రేపు వర్క్షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలు బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రతి వాడు మాట్లాడతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని. మాట్లాడడానికే మాటలు. స్వాతంత్ర భారతదేశంలో ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీసీల మీద ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఇటువంటి దమనకాండ ఎప్పుడు కూడా చేయలేదు. 4 సంవత్సరాలు 7 మాసాలుగా బీసీల మీద దమనకాండ కొనసాగిస్తున్నాడు. బీసీలుగా పుట్టడమే తప్ప, ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఎత్తి చూపడమే తప్ప, ఎత్తి చూపితే కేసులు, జైళ్ళు, అరెస్టులు, రిజర్వేషన్లు లేవు. బీసీలకు ఒక నిధులు, ఒక పైసా ఖర్చు పెట్టడం లేదు. ఆర్థికంగా వారు బలపడితే ఈ ముఖ్యమంత్రికి నష్టం జరుగుతుందని ఈరోజు అణచివేసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి విషయాన్ని
ఈ రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలని రేపు 4వ తారీఖున అమరావతి కేంద్ర కార్యాలయంలో జైహో బీసీ అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి ప్రతి బీసీ తలుపు తట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక అవినీతి అసమర్థ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించి అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకి భరోసా కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 22 పార్లమెంటుల్లో పర్యటించి ప్రజలకి చైతన్యపరచాలని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ కార్యక్రమం పేరే రా కదలిరా. తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరుతో 5వ తారీఖు నుంచి రేపు 29వ తారీఖు వరకు దాదాపుగా 22 పార్లమెంటుల్లో సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. రోజుకు 2 పార్లమెంటుల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. ఆ సభకి లక్షలాది మంది ప్రజలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఆ సభలో జగన్ పాలన పైన ప్రజలు విసిగిపోయి ఒక ప్రభంజనంలాగా కదలి రావటానికి సిద్ధంగా ఉన్నారు. పోటీలుగా అడుగుతున్నారు, నా నియోజకవర్గంకి రండి, మా దగ్గర పెట్టండి, ఎన్ని లక్షల మంది కావాలంటే అంతమంది వస్తారని పోటీలుగా అడుగుతున్నా సమయం లేదు. కాబట్టి 29 పార్లమెంటుల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే ఒక పిలుపు ఇవ్వగానే తెలుగు జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. నేడు కూడా 83 నాటి పరిస్థితులే ఇక్కడ పునరావృతమవుతున్నటువంటి సంగతులు. అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని కూడా ప్రజానీకానికి తెలియచేస్తున్నాను. లక్షలాదిగా తరలి వచ్చే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయి, చెడిపోయిన ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక అన్ని వర్గాలు మళ్ళీ ఆనందంగా బతకాలంటే ఇంకొక మార్గం లేదు, చంద్రబాబు నాయకత్వంలోనే అది జరుగుతుందని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నటువంటి తరుణంలో వైకాపా అకృత్యాల్ని అడ్డుకునే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ స్వర్ణయుగం టీడీపీతో సాధ్యమవుతుందని, తెలుగుదేశం పార్టీతోనే మళ్ళీ రాష్ట్రానికి ఒక నవోదయం చూస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన యువత భవితకు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసా అవుతుందని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు బీసీలకి 40,000 కోట్ల సబ్ ప్లాన్ ఖర్చు చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఒక పైసా లేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీశాడు, దానివల్ల 16,800 పదవులు పోయాయి. విదేశీ విద్య లేదు, స్టడీ సర్కిల్స్ లేవు, ఎస్సీ ఎస్టీలకి ఈరోజు దాడులు చేస్తున్నాడు. ఏ వర్గాన్ని తీసుకో వారి యొక్క బాధ ఆవేదన తప్ప ఎటువంటి కార్యక్రమం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 5వ తారీఖున. 6వ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో, అదే రోజు సాయంత్రం నరసాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం.
9వ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను